అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు అయితే ఊపందుకున్నాయి. ఇప్పటికైతే దాదాపు 90% అయితే కోత దశ ముగించుకొని అయితే ప్రస్తుతం అయితే ధాన్యం అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి వారు ఏం చెప్తారని వారి మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం కొనుగోలు ఎలా సాగుతున్నాయండి? కొనుగోలు అయితే ఇప్పటివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తిగా 90% అయితే వాళ్ళు కొనుగోలు అయిపోయినాయి. ఇంకేమైనా ఉంటే ఇంకో 3-4 లోడ్లు వెళ్తాయి. ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టు ఇంకా. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కోతకు సంబంధించి అయితే ఇంకా కొంచెం ఉన్నాయని చెప్తారు. అంటే నిన్న మొన్నటి వరకు అయితే కొంత నీటికి సమస్య అయితే ఉన్నది, దాన్ని అయితే ఎదుర్కోవడం జరిగింది. ఎండలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది? అంటే ఎండలు అయితే అధికంగా ఉన్నాయి కదా, రైతులకు సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ మరి? ఇప్పుడు ఎండల తీవ్రత దృష్ట్యా ఇక్కడ షెడ్ గిట్లా వేయడం జరిగింది. అలాగే నీటి వసతి కూడా, కూల్ వాటర్ కూడా తెప్పిస్తున్నాము. దీనివల్ల ఇప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. కొనుగోలు ఆల్మోస్ట్ 75 to 80% వరకు పూర్తయినాయి. కోతలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. వాటి కూడా నీటి ఎద్దరితోటి కొన్ని పొలాలు ఎండిపోవడం జరిగింది. దానివల్ల కోతలు కూడా కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే తాళని చెప్పి కొంత రైతు మీద అయితే భారం పడుతుందని కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఎట్లుందండి? అటువంటిది అంటే ఇప్పటివరకు ఏం లేదండి. ఓకే, కొనుగోలు తాలు అది అనేది ఏం కటింగ్లు ఏం లేవు, చాలా బాగుంది ఇప్పుడు. ఓకే, అంటే ఎంతవరకు పోతుందండి రేట్? ఎంతవరకు పోతుంది ఇప్పుడు? రేటు 2203 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వ రేటు. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం మీద అధికారులు వస్తున్నారంటే పర్యవేక్షిస్తారా ఇక్కడికి వచ్చి? అంటే రైతుల సమస్యలు ఏమన్నా విన్నవించుకుంటే వాళ్ళు వినే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ? ఏం లేదండి, అంత బాగుంది, అంత బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు రైతులకు అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు? ఏం లేదండి. ఓకే, అంటే ఇంకెన్ని రోజులు పడతాయండి ప్రస్తుతం దీనికి సంబంధించి? ఇంకొక వారం రోజులు అయితే మొత్తం కంప్లీట్ అవుతుందండి మనకి ఇవి. ఓకే ఓకే, ప్రస్తుతం అయితే ఇంకా వారం రోజులు అయితే కంప్లీట్ అవుతాయని అయితే కొంతమంది రైతులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సార్ బాబు చెప్పండి, అంటే ప్రస్తుతం ఇంకా ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. బాగుంది. ఓకే, అంటే రైతులకు సంబంధించి అయితే ఏమైనా ఇబ్బందులు ఏమైనా చాలా బాగున్నది ఇప్పటివరకు అయితే. ఓకే, చెప్పండి, అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ఏమైనా? రైతుకి ఏం ఇబ్బంది ఏం లేదు. ధాన్యం అయితే ఎంబడి వెళ్ళిపోతున్నాయి. మాకు ఇక్కడ బండ్లు కూడా అచ్చడం జరుగుతుంది. అడ్లు కరెక్ట్గా మన అమ్మాలు కూడా కరెక్ట్ పెడతారు. కరెక్ట్గా వెళ్ళిపోతుంది అప్పుడే మాది. ఓకే, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ఎండలు అయితే అధికంగా ఉన్నాయి కదా, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎండల గురించి ఇక్కడ షెడ్ వేసిర్రు, వాటర్ తెప్పిస్తుర్రు. ఇప్పటి వరకు అయితే మాకైతే ఏమీ ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి అయితే ఏం చెప్తారంటే మొన్నటి వరకు అయితే కొంతవరకు అయితే నీటి సమస్య అయితే ఉంది. అక్కడక్కడైతే కొంతవరకు నీరు లేక కొంత ఇబ్బంది అయితే పడ్డారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కోత దశలు ముగించుకొని అయితే ధాన్యాన్ని అయితే ఇప్పుడు కళ్ళాలకు అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కదా, ఇంకా ఏం చెప్తారు మీరు? అంటే యాక్చువల్ ఏంటంటే ఈసారి గ్రౌండ్ వాటర్ తగ్గింది. తగ్గడం వల్ల ప్రభుత్వం ఏంటంటే చెరువు కుంటలు నింపకపోవడం వల్ల కూడా గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల ఒక చాలా మంది పొలాలు ఎండిపోయినాయి. ఇక మిగతా అయితే కోతలైన ఇంకా 80 కూడా ఉన్నాయి. అట్లయితే రోజు ఒక 400-500 బస్తాలు పెడతారు. ఉదయం పూట వాళ్ళు వచ్చి పెడతారు. మా ఊరి గ్రామస్తులే, మా రైతులు ప్లస్ అమ్మల పని 2 చేస్తారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకైతే వచ్చినట్టు వెళ్తున్నాయి. డైలీ ఒక లారీ అయితే వెళ్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎండలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అధికారులు అయితే ఇక్కడ కూడా అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే పాలనా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూసాం కదా. ప్రస్తుతం ఏం చెప్తారు? ఇంకా అధికారులు వచ్చి ఇక్కడికి ఎవరని చెప్పడు. మా అమ్మాళ్ళు మా ఊరోళ్ళు కాబట్టి మేమే జాగ్రత్తగా ఉండాలి. చల్లగుట్ట వచ్చి పని చేసుకోవాలి, చల్లగుట్ట కానీ ఏదైనా చేసుకోవాలి. మేమే రైతులం కాబట్టి మేమే పని చేస్తాం కాబట్టి మేమే జాగ్రత్త తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి మీరు ఇట్లా చేయరు అట్లా చేయరని వచ్చిన అధికారులు అయితే ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఇక్కడికి వచ్చి. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇంకా ఇంతవరకు అయితే పోతుంది రేటు 2203 రూపాయలు దాదాపు దగ్గర పడ్డాయి. ఇంకొక 2-3 కోతలకుని అవి కూడా ఈ రోజు అయిపోతాయి. వారం రోజుల్లో ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే గత సంవత్సరంతో చూసినట్లయితే ఇప్పుడు ఎట్లుంది? గత సంవత్సరం ఎట్లుంది? ఈ సంవత్సరం అయితే మంచిగానే పోతున్నాయి. మంచిగానే ప్రస్తుతానికైతే దిగుమతి మంచిగా అవుతుంది. కటింగ్ మాత్రం ఈ వరకు మాత్రం వాళ్ళు కటింగ్ చేయలేదు. మంచిగా యథావిధంగా మంచిగా పోతున్నాయి. అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే చెప్తున్నారా పూర్తిగా ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి? అంటే మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇట్లే ఉందా? మా ఊరు మాటకైతే తెలుస్తుంది. అంటే వేరే ఊర్లో ఇంతవరకు కటింగ్ ఫిట్టింగ్ కానీ ఎక్కడ కూడా వినవాలేదు. అదే విధంగా ఈ ఊర్లో కూడా కటింగ్ లేదు. ఓకే, అంటే ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం గతంతో చూస్తే ఇప్పటికి ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఎట్లుంటే మంచిగా ఉంటుంది అంటే బోనస్ వేస్తున్నారు కదా, బోనస్ గవర్నమెంట్ ప్రకారం ఇక ముందుకు వేయాలని కోరుతున్నాం అంతే. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. గతంతో చూసినట్లయితే ఇప్పుడైతే కటింగ్ అయితే ఏమీ లేదు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే దాదాపు 90% ధాన్యం కొనుగోలు అయితే పూర్తి అయ్యాయని చెప్తున్నారు. ఏమైనప్పటికైతే ఇప్పుడు ప్రభుత్వం అయితే 500 వరి మీద బోనస్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే మాట ఇవ్వడం జరిగింది. ఇది కనీసం ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సారికైనా ఇస్తే బాగుంటుందని అయితే కొంతమంది రైతులు అయితే వారి మనసులో మాట తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.